ఆంధ్ర ప్యారిస్ అనగానే గుర్తుకొచ్చేది తెనాలి పట్టణం. పేరుకు ఆంధ్ర ప్యారిస్ అయినా వైసీపీ పాలనలో తెనాలి ఎటువంటి అభివృద్ధి చెందలేదు. ఎన్నో వనరులున్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. విద్యా వ్యాపారపరంగా ప్రసిద్ధి చెందిన తెనాలి ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండో పెద్ద పట్టణం. ఆంధ్రప్రదేశ్లో బంగారు వ్యాపారానికి ప్రొద్దుటూరు తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన ప్రదేశం తెనాలి. అటువంటి తెనాలి అభివృద్ధికి జగన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తెనాలిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్పీకర్గా పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెనాలిలో కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి నాదెండ్ల మనోహర్. తండ్రి రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన నాదెండ్ల మనోహర్ 2004లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన నియోజకవర్గం అభివృద్ధి కోసం చేసిన కృషికి గాను 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. 2014 తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కొన్ని నెలలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరారు. 2019లో జనసేన అభ్యర్థిగా తెనాలి నుంచి పోటీ చేసి 30,000 ఓట్లను సాధించారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థికి కలిపి 106,600కి పైగా ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థికి 94,495 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. తెనాలి నియోజకవర్గం పరిధిలో కొల్లిపర్ల, తెనాలి మండలాలు ఉన్నాయి. ఇక్కడ 2,40,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. కృష్ణానది చెంతనే ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. రింగు రోడ్ నిర్మాణం పెండింగ్లోనే ఉంది. పట్టణం డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉంది. తెనాలి నియోజకవర్గంలో ఇలాంటి పెండింగ్ సమస్యలు ఎన్నో ఉన్నాయి. జనసేనలో కీలక నేతైన నాదెండ్ల మనోహర్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తెనాలి ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారు.